నల్లకుబేరుడు శేఖర్ రెడ్డి ఆస్తులు బాబోయ్ అనిపిస్తున్నాయి. 4 రోజులుగా కొనసాగుతున్న ఐటీ శాఖ దాడుల్లో భారీగా బంగారం నగదు గుర్తించారు. తమిళనాడులో కాట్పాడ్లోని శేఖర్ రెడ్డి ఐటీ శాఖ తనిఖీలు ముగిశాయి. ఈ రోజు మొత్తం 3 లాకర్ల నిండా బంగారం, 1,25,00,000 రూపాయల నగదు గుర్తించారు. అతడి ఆస్తికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డి అక్రమ ఆస్తులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, శేఖర్ రెడ్డి ఇళ్లలో సోదాలు ముగిసినట్టేనే ఇంకా ఎక్కడైనా సోదాలు చేసే అవకాశం ఉందా? వరప్రసాద్, శేఖర్ రెడ్డి ఇళ్లలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి అతని భార్య సమక్షంలో కాట్పాడిలోని అతని నివాస గృహంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,25,00,000 రూపాయల నగదుతో పాటు 3 లాకర్ల నిండా బంగారు ఆభరణాలు, అదేవిధంగా విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులకు లభ్యమయ్యాయి. మరోవైపు అతని స్వగ్రామంలోని తొండాన్ తులసి గ్రామం వద్ద కూడా ఉన్న ఇంట్లో తనిఖీలు నిర్వహించడానికి ఐటీ అధికారులు వెళ్లారు. మొత్తం మీద ఈ తనిఖీలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతనికి సంబంధించిన ఇసుక క్వారీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందువలన ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న ఇతని కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం 65 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ దాడులు మరి 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐటీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సిబిఐతో పాటు ఈడీ అధికారులు కూడా ఈ కేసును దర్యాప్తు చేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో మరింత విలువైన ఆస్తుల సమాచారం బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఆస్తుల వివరాలను పూర్తి స్థాయిలో తెలియడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. నోటు కోసం సామాన్యుడు నానా కష్టాలు పడుతున్నాడు. గంటల తరబడి బ్యాంకుల ముందో ఏటీఎంల ముందో నిలబడి పచ్చనోటు ఒక్కటి దొరికితే కడుపు నిండినంత ఆనందం కలుగుతున్నారు. కానీ బడాబాబుల బీరువాలు మాత్రం కొత్త కరెన్సీ నోట్లతో నిండిపోతున్నాయి. విఠలాచార్య సినిమాల్లో లాగా మాయలే చేస్తున్నారో మంత్రాలు వేస్తున్నారో కానీ నోట్ల కట్టలు అలా నడుచుకుంటూ వారిళ్లకి వెళ్ళిపోతున్నాయి. 2000 నోట్లు ఓ 2 దొరికితే ఓకే, 4 దొరికినా ఓకే, మరి 10 దొరికితే అబ్బో అనుకోవాలి. కానీ కట్టలుగా బయటపడితే ఇప్పుడు అదే జరుగుతోంది. వరుసగా ఐటీ దాడుల్లో కట్టల పాముల బండారం బయటపడుతోంది. సామాన్యుడు బ్యాంకుల ముందు జాగారం చేస్తున్నాడు, పనులు మానుకుని కూర్చుంటున్నాడు. బడాబాబులెవరూ క్యూలో నిలబట్టం లేదు. కానీ వారి దగ్గరున్న పాత నోట్లన్నీ కొత్త నోట్లుగా మారిపోతున్నాయి. లక్షో 2 లక్షలో దొరికితే 4 అకౌంట్ల నుంచి ఈ నెల రోజుల్లో ఎలాగో అలా డ్రా చేశారనుకోవచ్చు. తమ సొమ్మంతా బ్యాంకులో డిపాజిట్లు చేయించి వారానికి 24,000 చొప్పున ఓ 100 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించి ఈ 4 వారాల్లో నగదు వెనక్కి తీసుకున్నారనుకున్నా మహా అయితే 1 కోటి దాటదు. కానీ వారి అకౌంట్లలో రూపాయి జమ కావటం లేదు. కానీ బీరువాల్లో మాత్రం కొత్త నోట్ల కట్ల దొంతర్లు బయటపడుతున్నాయి. ఎక్కడ వెతికితే అక్కడ కళ్ళు జిగేలుమనేలా కొత్త కరెన్సీ నోట్లే. దాడుల్లో బయటపడుతున్న సొమ్ము చూసి ఐటీ అధికారులే మూర్ఛపోతున్నారు. ఆ మధ్య కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన 2 అధికారుల ఇళ్లలో కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ బయటపడింది. ఆ తర్వాత రోజు పలు చోట్ల కొత్త కరెన్సీ దొరుకుతూనే ఉంది. ఐటీ వలలో చిక్కిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన నగదు చూస్తే సామాన్యుడికి కడుపు మండిపోతోంది. బ్యాంకుల ద్వారా ప్రజలకు చేరాల్సిన 120 కోట్లకు పైగా కొత్త కరెన్సీ శేఖర్ రెడ్డి ఇంట్లోని రహస్య గదులకు చేరింది. ఇంకా తనిఖీలు సాగుతున్నాయి. అందులో ఇంకెంత బయటపడుతుందో తెలీదు. కర్ణాటక, తమిళనాడులో శనివారాల్లో బయటపడిన కొత్త కరెన్సీ విలువ దాదాపు 150 కోట్లకు పైనే. హైదరాబాద్ లో కోట్లలో నగదు మార్పిడికి సహకరించిన పోస్టల్ అధికారి సుధీర్ బాబు అతని బంధువుల నుంచి 92 లక్షల రూపాయల విలువైన కొత్త 2000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బడాబాబుల కరెన్సీ మార్చిపెట్టినందుకు సుధీర్ బాబుకు దక్కిన ప్రతిఫలం అది. పరిశ్రమ భవన్ పోస్టాఫీసులోనూ సుధీర్ బాబు ప్రోద్బలంతో 80 లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు సిబిఐ తేల్చింది. రంగారెడ్డి జిల్లాలోనూ భారీగా కొత్త నోట్లు బయటపడ్డాయి. కొత్తూరు దగ్గర నిర్వహించిన తనిఖీల్లో
కారులో తరలిస్తున్న 82 లక్షల రూపాయలని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో 71 లక్షల కొత్త కరెన్సీ ఉంది. అటు హైదరాబాద్ సైబరాబాద్ లోనూ 30 లక్షల నగదు పట్టుబడింది. వినాయక్ నగర్ కాలనీలోనూ 30 లక్షల కొత్త నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప సొసైటీలోని వేణుమాధవ్ అనే వ్యక్తి కారులోనూ భారీగా కొత్త కరెన్సీ దొరికింది.